ఎక్కడ ఎప్పుడిస్తారు? ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఎప్పుడిస్తారు? టీమిండియా కప్ గెలిచింది కానీ ట్రోఫీ చేతికి రాలేదు. పాకిస్తాన్ను ఓడించి టీమిండియా ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచింది. కానీ ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్న మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టం లేకపోవడంతో టీమిండియా నిరాకరించింది. రూల్స్ ప్రకారం ట్రోఫీని అందించే అధికారం ఏసీసీ చీఫ్కే ఉంటుంది. కానీ పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ఇష్టపడలేదు. ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు తిరస్కరించినా తానే ఇస్తానని పట్టుబట్టాడు. నఖ్వీ నుంచి భారత జట్టు ట్రోఫీని అందుకోదని బీసీసీఐ అప్పటికే ఏసీసీకి తెలిపింది. కాసేపటికి నఖ్వీ పోడియం నుంచి దిగిపోయాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన వెంట ట్రోఫీని తీసుకెళ్లిపోయాడు. ఆసియా కప్ను నఖ్వీ తన వెంట తీసుకెళ్లడంపై బీసీసీఐ సీరియస్గా ఉంది. ఐసీసీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనుంది. ఏసీసీ అధ్యక్ష పదవి నుంచి అతన్ని తప్పించడానికి భారత క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొహసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకోవడానికి తిరస్కరించామంటే దానర్థం ట్రోఫీతో పాటు పతకాలను తనతో తీసుకెళ్లమని కాదని బీసీసీఐ అంటోంది. నఖ్వీ వీలైనంత త్వరగా ట్రోఫీ, పతకాలు తిరిగిస్తాడని భావిస్తున్నామంటోంది. నవంబర్ మొదటి వారంలో జరిగే సమావేశంలో దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోంది. బాధ్యత వహించాల్సిన వ్యక్తిగా ఉండి ఇలా ట్రోఫీని హోటల్కు తీసుకుని వెళ్లడం ఏంటని మండిపడుతోంది బీసీసీఐ.